హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం మలయాళంలో వచ్చిన ఓ మేరీ లైలా మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే డీసెంట్ వన్ టైం వాచబుల్ అనిపించింది. లైక్ ఒక లైట్ హార్టెడ్ లవ్ స్టోరీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక లైక్ యాంటోనీ వర్గీస్ బేసికలీ తనైతే ఒక కాలేజ్ స్టూడెంట్. తనకైతే లైఫ్లో ఒక గోల్ ఉంటుంది, అదేంటంటే తను లవ్ చేసుకుని పెళ్లి చేసుకోవాలని చెప్పి. సో తను స్కూల్ ఏజ్ నుంచే తన ఫస్ట్ లవ్ అని చెప్పి ఉంటుంది, బట్ ఆ లవ్ అయితే ఫెయిల్ అవుతుంది. సో తను పెద్దగా అయిన తర్వాత కాలేజ్కి వచ్చిన తర్వాత లైక్ సరోజాదేవి అని చెప్పి ఒక అమ్మాయిని అయితే లవ్ చేస్తాడు. అండ్ ఆ లవ్ కూడా అయితే ఫెయిల్ అవుతుంది. బట్ తన లైఫ్లో ఇద్దరు ట్విన్స్ అయితే వస్తారు. అండ్ ట్విన్స్ అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీ జానర్ తగ్గట్టే లైక్ ఈ మూవీ ఆ జానర్లో అయితే వెళ్ళిపోతే, సో ఆ జానర్కి అయితే స్టిక్ అయింది. సో ఎక్కడి నుంచి డీవేట్ అవ్వకుండా లైక్ అన్నెసరీ సీన్స్ అన్ని పెట్టడం కాకుండా లైక్ ఆ లవ్ ఈ మూవీ లైక్ డిఫరెంట్ లవ్ స్టోరీస్ అయితే ఉంటాయి. ఆ లవ్ స్టోరీ చూపించిన విధానం అయితే బాగుంది. లైక్ ఇన్ఫాక్ట్ చెప్పడం లైక్ మన తెలుగులో లైక్ సిద్ధార్థ్ యాక్ట్ చేసే చుక్కల్లో చంద్రుడు అని చెప్పి ఒక మూవీ అయితే ఉంటుంది. సో అందులో డిఫరెంట్ లవ్ స్టోరీస్ ఉంటాయి. అండ్ ఈ మూవీలో అంతే లైక్ డిఫరెంట్ లవ్ స్టోరీస్ ఉంటాయి. అందులో జస్ట్ ఒక 3 to 4 లవ్ స్టోరీస్ ఉంటాయి. అందులో 1 or 2 లవ్ స్టోరీస్ అయితే కొంచెం బాగానే ఉన్నాయి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీకి ఏంటంటే లైక్ ఈ మూవీ యొక్క రన్ టైం కూడా కొంచెం తక్కువే మరి కాబట్టి మనకి అన్నెసరీ సీన్స్ కానీ లైక్ అన్నెసరీ ల్యాగ్ అదంతా అయితే వెళ్ళిపోయింది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మూవీలో ఒక క్యారెక్టర్ సంబంధించిన ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. సో ఆ ట్విస్ట్ కూడా కొంచెం బాగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ సినిమా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీలో స్టార్టింగ్ ఫస్ట్ 30 minutes అయితే ఉంటుంది. సో ఆ 30 minutes మనకి కొంచెం ఈ మూవీ టేక్ ఆఫ్ అవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. మనకి కొంచెం ఫస్ట్ 30 minutes చూసినప్పుడు మనకైతే కొంచెం అర్థమైతే కాదు, బట్ లైక్ వెళ్తూ ఈ మూవీ అయితే కొంచెం బాగానే అనిపిస్తుంది. అండ్ ఇందా చెప్పిన టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలి లైక్ మూవీ అయితే ఇది ఒక లైట్ హార్టెడ్ లవ్ స్టోరీ. మీకు కనుక ఒక ఫీల్ గుడ్ మూవీస్ ఇష్టం, లేదంటే ఒక లవ్ స్టోరీస్ ఇష్టం, లేదంటే ఒక క్యారెక్టర్ జర్నీ సినిమాలు ఇష్టం అంటే ఒకసారి ట్రై ట్రై చేయవచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.